నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. V3 కథనానికి స్పందించిన NGOలు. కర్నూలు జిల్లా చాగలమరిలోని బాధిత కుటుంబాలకు అండ. జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఆర్ట్ ల్యాబ్ క్యాంపుల్లో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూటే కారణం. ఒకరి సజీవ దహనం, మరో ఇద్దరికి గాయాలు. జగద్గిరిగుట్టలో మంత్రి నిరంజన్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం. నిరుద్యోగులపై అనుచిత వ్యాఖ్యలే కారణం. బాల్యమిత్రుడిని పలకరించిన మంత్రి హరీష్ రావు. నర్సంపేట నియోజకవర్గం కొండేలుపల్లిలో పండుగ వాతావరణం. ఇక డీటెయిల్ చూస్తే, భారీ వర్షాల నేపథ్యంలో కర్నూలు జిల్లా చాగలమర్రి వాసుల దుస్థితిని V3 న్యూస్ ప్రతినిధి కళ్ళకు కట్టారు. దీంతో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు సేవా సంస్థలు ముందుకొచ్చాయి. బడ్స్ సేవా సంస్థ చాగలమర్రి గ్రామంలోని మల్లెవేముల మార్గంలో నివసిస్తున్న పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేసింది. కార్యక్రమంలో సంస్థ కోఆర్డినేటర్ భాస్కర్, దేవదానం, చంద్ర తదితరులు పాల్గొన్నారు. వర్షసారాల్లో నీళ్ళల్లో మేము అవస్థపడుతుంటే మాకు ఇట్లా తిండికి తెచ్చిచ్చినారు. బండికి 2 కేజీలు 3 కేజీలు ఇచ్చినారు. వస్తే సార్ మాకు నీళ్ళు వచ్చి అన్నీ వచ్చి మేము అస్సలు ఎవరు పడుచుకోకుంటే బర్స వాళ్ళు సరుకులు బియ్యము అంత చేతన గాడికి మాకు సాయం చేసినారు. నీళ్ళల్లో మాకు ఏం లేక తినడానికి లేక కష్టం వచ్చి పడుతుంటే వాళ్ళు వచ్చి బర్స వాళ్ళు మాకు చేతన గాడికి సాయం చేసి పోయినారు. దాదాపు ఎన్ని కుటుంబాలకు ఇచ్చినారు? అంతా 15 కుటుంబాలకు ఇచ్చినారు. 15 కుటుంబాలకు ఇచ్చినారు సార్. వాళ్ళు చేతన గాడికి సాయం చేసినారు సార్. ఎవరు పట్టించుకోలేక వాళ్ళు వచ్చి బర్స వాళ్ళు వచ్చి బాగా సాయం చేసినారు. 35 మందికి ఇచ్చినారు సార్. నేను బడు సంస్థలో అభివృద్ధి కార్యకర్తగా, గ్రామస్థాయి కార్యకర్తగా పనిచేస్తున్నాను. ఈ కరోనాతో మరి బాధపడుతున్నట వాళ్ళ పనులు పాటలు లేక, వారి ఆహారం లేక, మరి వరద నీటిలో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలందరూ, పేద ప్రజలకు సహాయం చేయడానికి చాగలమర్రి మండలంలోని మరి ఈ పేద ప్రజలకి మరి సహాయం చేయాలని మరి మా బడ్ సంస్థ అధినేత బాలరాజారావు గారు మీ సహకారం అందించారు. ఈ సంస్థ మా నంద్యాల మండలంలో, నంద్యాల డివిజన్లో చాగలమర్రి, రుద్రవరము, ఆళ్ళగడ్డ, సిరివెల్ల మండలాల్లో కూడా అనేక పేద ప్రజలకి మేము పేద ప్రజలకు అందరికీ కూడా ఈ కిట్, డ్రై రేషన్ కిట్ ఇచ్చినాము. వారి కొద్ది గొప్ప మేము స్వచ్ఛంద సంస్థ ద్వారా కూడా వారి ఆహారాన్ని తీర్చాలని, వారి కడుపు మంటని కొంతవరకైనా తీర్చాలనే ఉద్దేశంతో ఆ పేదలందరికీ అనేక సహాయం చేస్తూ వస్తున్నాము. అందులో భాగంగా చాగలమర్రి మండలంలో నిరుపేదలైన ఈ ప్రజలకు కూడా సహాయం బడ్ సంస్థ అధినేత బాలరాజారావు గారు సహకారంతో మరి ప్రత్యేకంగా మన కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ గారు మరి చిన్న సంస్థలు కూడా ఈ పేద ప్రజలకు సహాయ సహకారం అందించాలని కోరగా వారి ఆజ్ఞానుసారంగా ఆజ్ఞ మేరకు మేము ఈ సహాయ సహకారాలు అందిస్తున్నాము. ఈ అవకాశం కలగజేసినటువంటి జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ గారికి, బడ్ సంస్థ అధినేత బాలరాజారావు గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఆర్ట్ ల్యాబ్ కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో యశోద అనే మహిళ సజీవ దహనం కాగా, లక్ష్మి, కృష్ణవేణిలకు గాయాలయ్యాయి. ఈ ముగ్గురు కంపెనీలోని 2వ అంతస్తులో ఉన్న గోదామును శుభ్రం చేస్తుండగా కరెంటు షార్ట్ సర్క్యూట్ అయ్యింది. దీంతో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా పొగలు కమ్ముకోవడంతో అక్కడే పనిచేస్తున్న యశోదకు ఊపిరాడక కుప్పకూలిపోయింది. మంటలలో చిక్కుకొని మృతి చెందింది. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
ఆంటీ గారు అది కొంచెం కుట్లు పడతాయమ్మా. సరే మేము వేరే కేసులో తీసుకున్నాం సార్. ఆంటీ ఉన్నాలేండి. ఎందుకు డోర్ ఎందుకన్నా? ఏం కాలే అమ్మకి, ఏం కొంచెం ముందుకోండి. ఫోన్ ఫోన్ సార్ సార్ మీరు వండి మీరు వండి. గట్టిగా పట్టుకోండి. మన ఆర్ట్ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ దానికి సంబంధించిన ఇక్కడ కంపెనీ ఉంది. అందులో స్టోర్ రూమ్లో ఒక ముగ్గురు పనిచేస్తారు. అందులో యశోద అని 40 years, కృష్ణవేణి, తర్వాత లక్ష్మి అని వాళ్ళిద్దరు పనిచేస్తారు. అదే క్రమంలో అంటే వాళ్ళ చెప్పే దాన్ని బట్టి షార్ట్ సర్క్యూట్ జరిగిందనే చెప్తున్నారు. అయితే దానిలో వాళ్ళు ముగ్గురు హౌస్ కీపింగ్ చేసే టైంలో షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు దిగడంతో ఒక ఇద్దరు లక్ష్మి, కృష్ణవేణి అని ఇమీడియట్గా వీళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా బయటకు తీసుకొచ్చారు. చిన్న మైనర్ ఇంజరీస్ అయినాయి, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. తర్వాత ఈ యశోద 40 years ఆమె ఫస్ట్ ఆమెకి ఆ ఫైర్ అంటుకోవడం వల్ల ఆమె భయపడి మరి ఏమేమి జరిగిందో లోపల అటు గోడ సైడ్ వెళ్ళింది, లోపలికి వెళ్ళే వరకు మంటలు వచ్చాయి, బాగా అంటుకొని ఆమె ఆ మంటలలో చిక్కుకొని చనిపోయింది. ఫైర్ టీం వాళ్ళు కూడా బాగా రెస్క్యూ చేసే ప్రయత్నం చేశారు కానీ జరగలేదు. కేసు దర్యాప్తులో ఉంది. అంటే దీనికి ఈ ఫైర్ జరగడానికి అంటే కరెంట్ ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూటా లేదంటే వేరే దాని గురించి కేసు దర్యాప్తు చేస్తున్నాం. అంటే కంప్లైంట్ తీసుకుంటున్నాం. ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా. తన వీరాభిమాని చిన్ననాటి నుంచి స్నేహితుడు తడబోయిన విజయ్ని మంత్రి హరీష్ రావు స్వగ్రామానికి వచ్చి పలకరించారు. విజయ్ స్వస్థల నర్సంపేట నియోజకవర్గం పరిధిలోని నల్లబెల్లి మండలం కొండేలుపల్లి చిన్ననాటి నుంచి మలిదశ వరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. కేసీఆర్ హరీష్లతో ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ యువతలో భావజాల వ్యాప్తి కృషి చేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సామాజిక మాధ్యమాలలో క్రియాశీలకంగా ఉంటూ ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం నల్లబెల్లిలోని సుదర్శన్ రెడ్డి ఇంటిలో జరిగిన ఓ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన ఇంటికి రావాల్సిందిగా మంత్రిని విజయ్ ఆహ్వానించారు. మంత్రి రావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. మంత్రి కేటీఆర్ పుట్టినరోజున యూసఫ్గూడలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మీడియాకు వెల్లడించారు. ఆయన వెంట స్థానిక కార్పొరేటర్ దేదీప్య విజయ్, కాలనీ వాసులు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మరి మీరు అందరూ కూడా సపోర్ట్ చేసి మరి ఆ రోజు ఇది పబ్లిక్ మీటింగ్ కాదు, ఇది పబ్లిక్ ఇష్యూ కాదు. రక్తదానం అనేది చాలా అవసరం. ఇట్లా ఈ రక్తదానం చేసేవాడు మాకు ఎవరు కనపడదు. కాలేజీలో చాలామంది మన స్కూల్లో చాలామంది రక్తదానం వాళ్ళకి పోయి రక్తదానం చేసే దాతలు చాలామంది. అన్నిటికంటే రక్తదానం గొప్పది కాబట్టి మనందరం కూడా ఆ రోజు ఒక టార్గెట్ పెట్టుకున్నాం. కాబట్టి మీరందరూ కూడా సపోర్ట్ చేసి మరి ఈ రక్తదాన శిబిరాన్ని సక్సెస్ చేయాలి. ఎందుకంటే లాస్ట్ టైమే మనం లాక్డౌన్ ఉన్నప్పుడు చేసాము.
లాక్డౌన్ ఓపెన్ చేస్తే చాలామంది భయపడ్డారు. మీరు పోవద్దు, అక్కడ పబ్లిక్ ఎక్కువ వస్తారు, మళ్ళీ లేకపోతే అది అవుతుంది భయపెట్టినా కానీ పబ్లిక్ ఎవరు వెళ్ళారు, అన్ని వేల మంది వచ్చారు. కనుక మనం ఈ కార్యక్రమం ఏంటంటే ఆ విధంగా మనం శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ తలసేమియా పేషెంట్స్ని మనందరూ కూడా మన మనసుకి మనం అనుకోవాలి, నేను ఎవరైనా సాయం చేశాను, అది భగవంతుడు చూసుకుంటాడు. అంతేగాని ఇది ఎవరు పని కలిసి మనందరం కూడా సేవా కార్యక్రమంలో పాల్గొని మరి సక్సెస్ చేయాలి అందరం. మరి అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళు తలో కింద తెచ్చుకుంటే అయిపోతుంది, అంతే ఎక్కువ అవసరం లేదు. మనకి ఎక్కువ కూడా వచ్చిన వాళ్ళందరూ తలో కింద ఇద్దరు తెచ్చుకున్నా కానీ మనకి మన టార్గెట్ అయిపోతుంది. ఆ విధంగా మరి వచ్చిన వాళ్ళందరూ కూడా రైమత్ నగర్, అదేవిధంగా మధురా నగర్, శ్రీనివాస కాలనీ, లింగరావు నగర్, సిద్ధార్థ నగర్ మారుతారు. మరి అన్ని కాలనీ నుంచి వచ్చారు, చాలా సంతోషం. ఎందుకంటే దీంట్లో ఇప్పుడు మనం పొలిటికల్గా ఇక్కడ మాట్లాడడం మంచిది. యాక్చువల్లీ మేము పార్టీ మీటింగ్ అనుకున్నాం, మిమ్మల్ని చూసినంత నేను సగం ఇంకా ఏం మాట్లాడతాను కానీ మనం అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటిలో మనం ముందున్నాం. ఏ కాలంలో ఎప్పుడు వచ్చినా కానీ మనం చేస్తున్నాం. సీఎం గారు కానీ, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ్ కానీ మీరు అందరూ తీసుకొస్తున్నారు, అందరికి ఎప్పుడు చేస్తాం. మరి రేషన్ కార్డు కూడా ఉంది, 26 సంవత్సరం ఎవరెవరికి లేదు మీరు అందరూ కూడా తీసుకోండి, లిస్ట్ తీసుకోండి, అందరికి రేషన్ కార్డు ఇస్తున్నాం 100%. మరి ఈ విధంగా మనం ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా కాలనీ వాసులకు ఎక్కువ రిప్రజెంటేషన్ చేసి ఈ కార్యక్రమం మరి మీరు కూడా పాల్గొని అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. జై. మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేవైఎం మండిపడింది. ఈ మేరకు జగద్గిరిగుట్ట ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఆయన దిష్టిబొమ్మ దహనం చేసింది. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శేఖర్ యాదవ్, బీజేపీ డివిజన్ అధ్యక్షులు పున్నారెడ్డి, డివిజన్ ప్రధాన కార్యదర్శి వసుంధర తదితరులు పాల్గొన్నారు. మీరంతా ఇటు రావాలి. ఈరోజు 122 డివిజన్ లాస్ట్ బస్ స్టాప్లో బీజేవైఎం ఆధ్వర్యంలో మంత్రి నిరుద్యోగుల పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారి యొక్క దిష్టిబొమ్మను దగ్గర చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నాను. అయ్యా, మీరు కళ్ళబొల్లి మాటలు చెప్పేసి 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి మీరు నిరుద్యోగ బుద్ధి చెల్లిస్తారని చెప్పేసి ఈనాటి వరకు కూడా నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ బుద్ధి చెల్లిస్తారని చెప్పేసి మాట ఇచ్చి వాళ్ళకు వచ్చేసి 2 సంవత్సరాలు కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఒత్తిడిద్రోపోయి నిరుద్యోగులకు ఆదుకోకుండా వాళ్ళకి బుద్ధి చెల్లించకుండా నేటికి ఒక్కొక్కరికి 90,000 బకాయిలు మీరు ఉన్నారు. వెంటనే నిరుద్యోగ బకాయి కింద ప్రతి నిరుద్యోగానికి 90,000 రూపాయలు చెల్లించి ఆ తర్వాత మీరు రాజకీయాలు చెప్పని తెలుస్తుంది. ఒకవేళ మీరు నిరుద్యోగులకు 90,000 రూపాయలు చెల్లించకపోయినట్టయితే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మీకు కాలం చెల్లినట్టే. 2023లో మిమ్మల్ని ఓటమి అస్త్రంతో నిరుద్యోగులు, కార్మికులు, కర్షకులు, వ్యవసాయదారులు ప్రతి ఒక్కరు కూడా ఓటమి అస్త్రంతో మిమ్మల్ని చిత్తుగా ఓడించి ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి అధికారం నుంచి మిమ్మల్ని తరిమి కొడతారని చెప్పేసి ఈ విధంగా నేను తెలియజేస్తాను. అదే కాకుండా సింగిరెడ్డి, అరే నువ్వు మంత్రివా, పిచ్చిరెడ్డివా, నువ్వేం మాట్లాడుతున్నావు? సోయుని మాట్లాడుతున్నావా? సోయిలో కూడా మాట్లాడుతున్నావా? నిరుద్యోగులు మొన్నటికి మొన్న సునీలు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆత్మహత్య చేసుకుంటే మీకు ఇంకా కూడా కన్విప్ అవుతలేదు. మరి మీరు కేంద్ర మంత్రులు, మీ యొక్క క్యాబినెట్ మంత్రిలో ఉన్నటువంటి పిచ్చిరెడ్డిలో ఈ పిచ్చి నిరంజన్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి బేషరతుగా ఈ నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మీరు ఉద్యోగాలు కల్పించారు. మరి అదేవిధంగా వారిని అవమానపరుస్తూ హమాలి పని కూడా డ్యూటీ చేయాలి, హమాలి పని కూడా ఒక డ్యూటీ అంటున్నావు. మిస్టర్ నిరంజన్ రెడ్డి గారు, నీ ఇంట్లో కొడుకు చేస్తుండా కేసీఆర్ కుటుంబం మనవడి
తుర్కెంజాల మున్సిపల్ డివిజన్ సర్వసభ్య సమావేశం రసాభాసగా ముగిసింది. మున్సిపల్ చైర్మన్ మల్రెడ్డి అనురాధ రామరెడ్డి అధ్యక్షతన సాగిన ఈ సమావేశం జరిగింది. 19 కోట్ల నిధులు మున్సిపల్ చైర్మన్కు తెలియకుండానే దుర్వినియోగమయ్యాయని పలువురు ఆరోపించారు. కమిషనర్ షఫీయుల్లాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగడంతో సమావేశం రసాభాసగా మారింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. డ్రైనేజ్ వాటర్ ఫ్లో అప్కమింగ్ ఏరియాస్ నుంచి వచ్చే మా కాలనీ సాగర్ రెసిడెన్స్లకు వస్తున్న వాటర్ ఇది. దీని గురించి మేము వాటర్ పైప్ లైన్ డ్రైనేజ్ పైప్ లైన్ గురించి వేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. కమిషనర్ గారితో అప్లికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది 2018 నుంచి. కానీ ఆయన స్పందించకుండా మొన్నటి 2021లో దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. 26వ తారీఖు 11వ నెల 2020లో 18 లక్షలకు మన మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగింది. కానీ దాని యొక్క సంబంధించిన వర్క్ ఇంతవరకు అమలు చేయలేదు. కమిషనర్ గారు దాన్ని దాటవేయడం జరుగుతూ ఉన్నది. కమిషనర్ దానికి పోయినప్పుడల్లా చేస్తాము ఇప్పుడు కూడా మేము అడిగితే చేసినామని చెప్పి చెప్తా ఉన్నాం. ఇప్పుడు కూడా మేము అడిగినాము, ఆయన కన్ఫర్మ్ చేస్తే ఇప్పుడు చేసినామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. మరి ఇక్కడ చేస్తే మన అక్కడ మార్కెట్ కనపడాలి కదా. ఇప్పటికీ ఈ వర్షాకాలం కూడా నీళ్ళు అలాగే వచ్చినాయి, ఇట్లనే ఉన్నాయి. కాలనీ మొత్తం ఇళ్ళన్నీ వాటర్లో మునిగి ఉన్నాయి. ఇంకోటి ఏంటి, గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూట్ అయిపోయింది మొత్తం. ఈగలు దోమలు వీటితో ఆడ ఉండే నివాసితులు చాలా బాధపడాల్సి వస్తాం. 9,96,00,000తో తీర్మానం చేస్తే ఇప్పటికీ 3 నెలల్లో వస్తుంది, ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఆ విషయం ఏమి అంటాను అడిగితే జిఎస్లో ఉంది అంటాడు. నెలలు దాటవేసే సమాధానాలు చెప్తున్నాడు. కాబట్టి ఏమైందని గట్టిగా అడిగేవాళ్ళకి ఆయన లేచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ కారణంగా కౌన్సిల్ అందరూ మాకు కమిషనర్ వద్దని తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే మా అక్రమ కట్టడాలకు సహకరించుకుంటారు, మున్సిపల్ ఆదాయాన్ని కట్టికొడుతున్నారు. మేము 33 kV ఇంజాపూర్లో ఒక లైన్ కోసం ఎస్టిమేషన్ వేపిస్తే 36 లక్షలు ఎస్టిమేషన్ అయింది. అది ఇంప్లిమెంట్ చేయక డిలే వల్ల దాని అమౌంట్ మళ్ళీ 43 లక్షలకు పెరిగింది. సమావేశం జరిగింది. ఓన్లీ గత నెల 4వ నెల 23 తారీఖు నాడు 9,76 లక్షల రూపాయలకు మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. దాంట్లో మెయిన్గా 8 వార్డులకు సంబంధించి 3,50 లక్షల రూపాయలు డిపిఆర్ సిస్టమ్ అని చెప్పి డ్రైనేజ్ సిస్టమ్ పెట్టడం జరిగింది. ఆ యొక్క తీర్మానం చేసి పనులు స్టార్ట్ చేయమంటే ఇంతవరకు కమిషనర్ దాడవేస్తూ పోయిండు. ఆ విషయాన్ని అడతగలకు చేస్తాం అంటే ఎందుకు చేస్తారని చెప్పి మేము ఇది మాటదూర కాకుండా మీరు రిప్లై చేయమని చెప్పినాము. 3 సార్లు చెప్పాడు, ఇంతవరకు ఇవ్వలేదు. అదే విషయాన్ని 3 సార్లు అడగడం జరిగింది. ఇప్పటి వరకు ఈరోజు వరకు కూడా అయితే ఇస్తాం చూస్తామని తప్ప ఈరోజు జనాలు ఇప్పుడు చూసిరు ఎంతమంది వచ్చి అంటే వర్షాల వల్ల డ్రైనేజ్ మొత్తం రెయిన్ వాటర్ 2 కలిసి ఇందులో మునిగిపోతుంటే కమిషన్ అడితే ఇందుకు సమాధానం చేస్తూ చూస్తాం తప్ప ఎక్కడ పనిచేస్తలేడు. ఇంకో విషయం ఏంటంటే సార్ అంటే ఇప్పుడు ఈ యొక్క 6 నెలల సంది జరిగిన 36 కోట్ల రూపాయల మా దగ్గర బడ్జెట్. మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఈ మేరకు బోరబండ చౌరస్తాలో నిరంజన్ దిష్టిబొమ్మను దానం చేసింది. కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నిరంజన్ రెడ్డి విద్యార్థులను చేసి విద్యను ఉద్దేశించి అమాలీలతో పోల్చడం చాలా శోచనీయం. ఆయన మంత్రిమండలి ఉండాలి కూడా బానిస బతుకుతుండా అర్థం అవ్వట్లేదు. విద్యార్థులు అంటే యూత్ అంటే లెక్కనే లేదు. ఆయనకు ఎటు దొరుకుతాడు మాట్లాడడం, ఇన్సల్ట్ చేయడం. వీళ్ళకి ఉద్యోగాలు ఇప్పే చేత కాకపోతే నోరు మూసుకొని రిజైన్ చేసి ఇంట్లో కూర్చోవాలి. కానీ భవిష్యత్తు ఉన్న పిల్లలను ఇన్సల్ట్ చేయడం, విద్యార్థి పట్ల హీనంగా చూడడం, హమాలీలతో పోల్చడం చాలా ఘోరం. హమాలీలు కూడా బాధపడుతున్నారు. ఇప్పుడు మన కృష్ణ కూడా మాట్లాడతారు. డివిజన్ అధ్యక్షులు వెంకటేష్ గారు,
పెద్దలు గౌరవనీయులు మనోహర్ గారు వైస్ ప్రెసిడెంట్, మరి మిత్రులు ప్రేమ్ కుమార్, మరి ఇంకో ఆఫీస్ బేరర్ నగర సెక్రటరీ సుప్రియ గౌడ్ గారు చక్కటి ప్రోగ్రాం తీసుకున్నందుకు ఈ డివిజన్ నేను అభినందనిస్తున్నాను. ఎందుకంటే ఎంబడే స్పందించి రాత్రి పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రోగ్రాం ఏదైతే చేపట్టిరో చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఆ నిరంజన్ రెడ్డి గారు మాట్లాడిందని నేను అనుకోవడం లేదు. దొంగ కేసీఆర్ ఏదైతే ఉన్నారో అక్కడక్కడ ముట్టించి ఎవడెక్కువ మాట్లాడుతావు అని శబాష్ బిడ్డ మంచిగా మాట్లాడినామంటాడు. విద్యార్థులను చదువుకున్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇంత పెద్ద ప్లాన్ చేసి వారితోటి మరి ఇలాంటి అమాలీలను మేము కించపరుస్తాం లేం. కాకపోతే ఇంత పెద్ద చదువులు చదివినటువంటి వాళ్లకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఆనాడు మాట ఇచ్చిన కేసీఆర్, ఇక నీకు అర్హత లేదు, ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత అంతకట్ట లేదని మీ అందరితో మనం చేస్తున్నాం. ఇంటికొక ఉద్యోగం ఇస్తాను, అదొక మంచి పని చేసాడు చక్కగా, మాకు కూడా సంతోషం అనిపించింది. ఇంటికొక ఉద్యోగం ఎవరికి ఇచ్చిండు అంటే వాళ్ళ కొడుకుకి ఇచ్చిండు, వాళ్ళ అల్లునికి ఇచ్చిండు, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఇచ్చిండు. పాపం ఒక బిడ్డ నిరుద్యోగురాలు ఉండే, ఆమె మన అరవింద్ చేతిలో ఓడిపోయి కుక్కసాగు చచ్చిపోయి ఇంట్లో. బక్రీద్ బోనాల పండుగల నేపథ్యంలో సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు కవాత్ నిర్వహించారు. కాజాబాగ్, సింగరేణి కాలనీ, లక్ష్మీనగర్, పూసల బస్తీల మీదుగా ఈ కవాత్ సాగింది. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణ ఆసుపత్రి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళ మృతదేహాన్ని వదిలేసి వెళ్లిపోయారు. రాత్రి 11 గంటల సమయంలో ఆటోలో మృతదేహాన్ని తెచ్చి అక్కడ వదిలేసి పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిన్న ఒక మహిళను చికిత్సా నిమిత్తం హాస్పిటల్కు 2 వ్యక్తులు తీసుకురావడం జరిగింది. తర్వాత డాక్టర్లు చూసి చనిపోయారని తెలియగానే అటెండెంట్ ఎవరు ఉన్నారో అక్కడి నుంచి వెళ్ళిపోయారని, సరైన సమాచారం మహిళ ఎవరు ఏంది అనేది తెలియట్లేదు. కాబట్టి ఆ హాస్పిటల్ యాజమాన్యం వాళ్ళు మాకు సమాచారం ఇచ్చినందుకు దానిపై ఆ మహిళ ఎవరు ఏంది అనేది వెరిఫై చేసి తగు చర్య తీసుకోవాలి. బక్రీద్ పండుగను ముస్లింలు ప్రశాంతంగా జరుపుకోవాలని కర్నూలు జిల్లా ఆలూరు సిఐ ఈశ్వరయ్య, ఒలుగొంద ఎస్ఐ విజయ్ కుమార్ సూచించారు. ఒలుగొంద పోలీస్ స్టేషన్లో ముస్లిం మత పెద్దలతో శాంతి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలన్నారు.
కార్యక్రమంలో ఏఎస్ఐ శ్రీనివాసులు, ముస్లిం మత పెద్దలు షకీర్, షబీర్, వాహిద్, వార్డు మెంబర్ హమీద్, డాక్టర్ కాసిం వలి, బక్షీ తదితరులు పాల్గొన్నారు. ఓపెన్ చెప్పాలంటే ఊళ్ళో దేవాలు చేసుకుంటాం, దాని ఊరు వీడియోలు తీసి పోస్ట్ పెడతాం, అందరికీ మేలు. అది ఎందుకంటే పెట్టిన తర్వాత మనము మా వాడు ఏం పెట్టినాడు ప్రశాంతంగా మనమే దాన్ని సర్దుబాటు చేసుకోవాలి. మెయిన్గా ఎవరికైతే ఈ యూత్ ఉన్నారో వాళ్ళని ఆ పని చేయదని చెప్పండి. ప్రతి ఒక్కరికి చేస్తారు. లేదే ఎక్కడ మీకు వచ్చినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు కానీ ఏదో చేసినప్పుడు అనుకో, నేను ఒక సమాధానం చెప్పుకోవాలా, నువ్వు ఒక సమాధానం చెప్పుకోవాలా. జరిగే బక్రీద్ పండుగ సందర్భంగా ఆలూరు కాన్స్టిట్యున్సీలోని ముస్లిం పెద్దలకు అందరికీ ముందస్తుగా ఈద్ ముబారక్. రాబోయే బక్రీద్ పండుగ అందరూ ముస్లిం పెద్దలందరూ ముస్లిం పెద్దల చెప్పిన మేరకు అందరూ కూడా ఆ రోజున ప్రార్థనలు మసీదులోనే చేసుకోవాలని చెప్పేసి పెద్దవాళ్ళు నిర్ణయించడం జరిగింది. వారి సూచనల మేరకు కరోనా నిబంధనలను పాటిస్తూ మసీదుల్లో ఎక్కువ మంది లేకోకుండా భౌతిక దూరం పాటిస్తూ ఆ రోజున ముస్లిం పెద్దలు మసీదుల్లో ప్రార్థన చేసుకోవాలని చెప్పేసి అందరికీ సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ కూడా వాటికి బక్రీద్ పండుగకి అనుగుణంగా సహకరించాలని చెప్పేసి అన్ని మండలాల్లో కూడా ప్రతి స్టేషన్లో మొత్తం ఇరు వర్గాల పెద్దలందరినీ పిలిపించి మీటింగ్ ఏర్పాటు చేసి సమన్వయ కమిటీలను, పీస్ కమిటీలను ఏర్పాటు చేసి అందరికీ మీటింగ్లో పోలీస్ శాఖ తరఫున సూచనలు ఇవ్వడం జరిగింది. ఆలోచన ఈశ్వర్. విశ్వ హిందూ పరిషత్ స్థాపన దివస్ సప్తాహం పేరిట ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 5 వరకు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కేసీ కెనాల్ వద్ద గల వరసిద్ధి వినాయక సమావేశ మందిరంలో జరిగిన విశ్వ హిందూ పరిషత్ కర్నూలు శాఖ సమావేశంలో వక్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. కార్యక్రమంలో విహెచ్పి మాతృశక్తి కో కన్వీనర్ గౌరీ, విభాగ కార్యదర్శి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. 7 సంవత్సరాల కిందట కనుక వారిని స్మరించుకోవడం చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ సందర్భంగా ఆగస్టు 30వ తారీఖు నాడు స్వామి లక్ష్మణానంద సరస్వతి బలిదానం గురించి ఆ బలిదానం నిర్వహించడము, లేకుంటే లక్ష్మణానంద సరస్వతి గారి గురించి నలుగురికి తెలియజేయడం జరగాలి. ఇక విశ్వ హిందూ పరిషత్ 1964 కృష్ణాష్టమి నాడు స్థాపించినారని చెప్పని ఉదయం పెద్దలందరూ చెప్పిన విషయం. 1964లో విశ్వ హిందూ పరిషత్ స్థాపిస్తే 1924 అంటే రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో మన యొక్క విశ్వ హిందూ పరిషత్తు షష్ఠిపూర్తి మహోత్సవాలను జరుపుకుంటుంది. ఒక సంస్థ అప్రతిహతంగా షష్ఠిపూర్తి మహోత్సవాలను నిర్వహించుకోవడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆ యొక్క సువర్ణ అధ్యాయంలో మనమందరం కూడా భాగస్వామ్యం అవుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. V3 కథనానికి స్పందించిన ఎన్జీఓలు, కర్నూలు జిల్లా చాగలమరిలోని బాధిత కుటుంబాలకు అండ. జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఆర్ట్ ల్యాబ్ క్యాంపుల్లో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూటే కారణం, ఒకరి సజీవ దహనం, మరో 2 గాయాలు. జగద్గిరి గుట్టలో మంత్రి నిరంజన్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం. నిరుద్యోగులపై అనుచిత వ్యాఖ్యలే కారణం. బాల్యమిత్రుడిని పలకరించిన మంత్రి హరీష్ రావు. నర్సంపేట నియోజకవర్గం కొండేలుపల్లిలో పండుగ వాతావరణం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజం. నమస్కారం.